జై శ్రీరామ్. ముందుగా అభయ్ హిందూ సేన సభకు వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు. అలాగే జాగో హిందూ అని ఏదైతే ఇక్కడ పెట్టారో అది చాలా చాలా పెద్ద పిలుపు అండి. ముందు నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. నా పేరు భాస్కర్ రాజు. ప్రొఫెషన్ పరంగా నేను ఒక డాక్టర్. పోతే ఇక్కడ నేను మాట్లాడేది ఒక డాక్టర్గా కాదు, ఇక్కడ నేను మాట్లాడేది ఒక హిందువుగా. సో పెద్ద పెద్ద స్వామీజీలు వచ్చారు, పెద్దలు వచ్చారు, పొలిటికల్ లీడర్లు వచ్చారు. డాక్టర్ గారు ఆర్తో అంటే తెలుసుగా, బొక్కల డాక్టర్, అదన్నమాట. గొర్రెల బొక్కలు చొర చొర చేసే డాక్టర్ గది గది. అయితే బొక్కల డాక్టర్ అని ఎందుకంటారంటే బైబిల్లో ఉన్న బొక్కల్ని బయట పెట్టే డాక్టర్ని కాబట్టి స్టార్టింగ్లో ఈ చైతన్యాన్ని మొదలుపెట్టిన కొందరిలో నేను కూడా ఉన్నాను. అంటే మా కరుణాకర్ కానివ్వండి, నేను కన్నదిప్పు, వీళ్ళందరూ ఒకటేసారి వచ్చాం దాదాపుగా. సో సరే, ఇక టాపిక్ వస్తే మనం జనరల్గా సెక్యులరిజం గురించి మాట్లాడతాం. సెక్యులరిజం అనేది గవర్నమెంట్కి వర్తిస్తుందండి, మనకి వర్తించదు. పోతే 70 ఏళ్ళ బ్రెయిన్ వాషింగ్తో ఏం జరిగింది అంటే ప్రతి ఒక్కరూ, అంటే హిందువులు ముఖ్యంగా, నేను సెక్యులర్నండి, నాకు ధర్మం మీద ఇవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, ఐ వాంట్ టు ఎంజాయ్ అండి. అటుపక్క ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ నువ్వేంట్రా అంటే నేను హిందూ, అంటే నేను క్రిస్టియన్ అంటాడు, నేను ముస్లిం అంటాడు, హిందూ మాత్రం నేను సెక్యులర్ అంటాడు. మరి ఇదేం మాయారోగం నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పండి. హిందువులకే ఈ మాయారోగం వచ్చింది. పోతే ఈ సెక్యులరిజం అనేది గవర్నమెంట్కి వర్తిస్తుంది, మనుషులకు వర్తించదు. సో ఏ రోజైతే మీరు హిందువుగా గర్వంగా చెప్పుకుంటారో అప్పుడే మనము కాపాడబడతాం. ఎందుకంటే ఈ సెక్యులరిజం మనల్ని కాపాడదు. ఇక రెండో దానికి వద్దాం. చాలామంది పొలిటికల్ లీడర్లు ఏమంటారంటే అన్ని మతాలు సమానమండి, అందరూ సమానమండి. అందరూ సమానమైతే మతం మారడం ఎందుకండి? అందరూ సమానమైతే మతం మారడం ఎందుకండి? అవసరం లేదు కదా. సో ఒకటి గుర్తించండి, ఈ మతం మత్తులో, అంటే ఈ సెక్యులరిజం మత్తులో అన్నీ ఒకటే అనే ఈ మత్తులో మనల్ని 70 ఏళ్ళ నుంచి పెట్టారు. ఇప్పుడిప్పుడు హిందూ మేలుకుంటున్నాడు, ఇప్పుడిప్పుడు మేలుకుంటున్నాడు. సో నేను జనరల్గా ఇలాంటి లెక్చర్లు ఇవ్వనండి, నేను జనరల్గా రీసెర్చ్ చేస్తాను. సో ఈ రీసెర్చ్లో నేను తెలిసింది ఏంటంటే ప్రపంచంలో కాదండి, విశ్వంలో సనాతనం మాత్రమే సత్యం, మిగతావన్నీ బూటకాలు. సనాతనం మాత్రమే సత్యం, ఇంకా వేరేది లేదు. మిగతావి ఏంటండి? ఈ మతాలన్నీ ఏంటండి అంటే కలియుగంలో ఇలాంటి మతాలు వస్తాయని మన హిందూ గ్రంథాలలో ఉన్నాయి. వాటిని పాషండాలు అంటారు, మ్లేచ్ఛ మతాలు అంటారు. దీనికి మారితే ఏమవుతుందండి? సర్వనాశనం అవుతారండి. ఎవరైనా మారితే సర్వనాశనం అవుతారు. సో జనరల్గా చెప్తుంటారు, ఎవరైనా క్రిస్టియన్ కానీ లేకుంటే ముస్లిం కానీ వచ్చి నేను క్రిస్టియన్ని ముస్లింని అంటే ఫ్రెండ్షిప్ చేయొచ్చండి. బట్ ఎప్పుడైతే వాడు అన్నాడు అనుకోండి నేను క్రిస్టియన్ని అని చెప్పబోతే పొయ్యావురా నువ్వు అయిపోయిందిరా అని కదా అని చెప్పు, జాలి పడండి. ఎందుకంటే వాడు నాశనమైపోయాడు కాబట్టి. సో మా స్వామి గారు చాలా మాట్లాడమని చెప్పారు కాబట్టి నేను పొలిటికల్ లీడర్ని కాదు కాబట్టి ఒక 2 ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను. ఒకటి, ప్రశ్నించడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ 2 మతాలు, మ్లేచ్ఛ మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలకి సంబంధించిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పేజీని దాటలేవు. మీరు ప్రశ్నిస్తే మొదటి పేజీని దాటలేవు. కాబట్టి మీరు ప్రశ్నించడం అలవాటు చేసుకున్నారనుకోండి, దానికి సంబంధించిన బుక్కులు చాలా ఉన్నాయి. మా స్వామి గారు కూడా బుక్ ఇస్తా అంటున్నారు. కాబట్టి ఎలా ప్రశ్నించాలో నేర్చుకోండి. అది నేర్చుకున్న రోజు ఈ మతాలు కుప్పగోలిపోతాయి. అక్కడ ఇస్తున్నారు, అది కూడా చూడండి. ఎందుకంటే ఈ మతాలు
ఒక ప్రశ్న వేస్తే కూలిపోయే మతాలు. మరి సనాతనము నువ్వు 1000 ప్రశ్నలు వేయి, 1,00,000 ప్రశ్నలు వేయి, 1,00,00,000 ప్రశ్నలు వేయి, అన్నిటికీ సమాధానం ఉంది. అన్నిటికీ సమాధానం ఉంది. సో సమాధానం చెప్పలేని వాడు నీ దగ్గరికి వచ్చి మతం మారుస్తున్నాడయ్యా, తస్మాత్ జాగ్రత్త. ప్రశ్నించడం నేర్చుకోండి. రెండవది, ప్రశ్నించడం మాత్రమే కాదండి, సాయుధ పోరాటం కూడా నేర్చుకోండి. ఎందుకంటే రాబోయే కాలంలో ఇది చాలా ముఖ్యము, మనల్ని కాపాడుతుంది. ఇక మూడో చాలా ముఖ్యమైన ప్రశ్న, పొలిటికల్ పవర్ని సంపాదించుకోవాలి మనం. ఎందుకంటే ఎన్ని ఉన్నా పొలిటికల్ పవర్ రాలేదనుకోండి, మనకు గౌరవనీయులైన రాకేష్ రెడ్డి గారు వచ్చారు కదా, అలాంటి వాళ్ళు రారు. సో మనకు అసెంబ్లీలో మన రాకేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక 90% ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? 90% రాకేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉంటే ఏమవుతుంది? పార్లమెంట్లో అలాంటి వాళ్ళే, మోదీ గారు లాంటి వాళ్ళు కావండి, యోగి కానివ్వండి, అలాంటి వాళ్ళు ఉంటే ఏమవుతుంది? మనం క్షేమంగా ఉంటాం, మన రాబోయే తరాలు క్షేమంగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నించడం మాత్రమే కాదు, మీరు ఓటు బ్యాంకుగా మారి ప్రశ్నించడం నేర్చుకోండి. మన ధర్మాన్ని కాపాడితే దేశం నిలబడుతుంది. ఎందుకంటే దేశం నిలబడితేనే మీరున్నారు. మీకు ఒక 100 కోట్ల ప్రాపర్టీ ఉంటే మీ ప్రాపర్టీ మిమ్మల్ని కాపాడదండి. హిందువులు మెజారిటీగా ఎంతవరకు ఉంటారో అప్పుడే మీరు క్షేమంగా ఉంటారు. ఎప్పుడైతే మైనారిటీ అయ్యారో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇక్కడ కూడా వస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, 100 సంవత్సరాలైనా రాకూడదు. సో ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. జై శ్రీరామ్.